నమస్తే అండి. మనం ఇండియన్ పాలిటీ డిస్కస్ చేస్తున్నాం గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి. అయితే దాంట్లో భాగంగా సెంటర్ స్టేట్ రిలేషన్స్‌ని డిస్కస్ చేస్తున్నాము. నేను ఇంతకుముందు ఎపిసోడ్‌లో సెంటర్ స్టేట్ రిలేషన్స్ స్టార్టింగ్ అంటే ఏం చదవాలి సెంటర్ స్టేట్ రిలేషన్స్‌లో అన్నది చెప్పాను. లెజిస్లేటివ్ రిలేషన్స్ స్టార్ట్ చేశాను. అక్కడి నుండి మొదలుపెట్టి ఇంతకుముందు దాంట్లో మనము జ్యూరిస్డిక్షన్ ఫస్ట్ మనకు తెలియాల్సిన జ్యూరిస్డిక్షన్. సో జ్యూరిస్డిక్షన్ అంటే కేంద్రం చేసే చట్టాల పరిధేంటి, రాష్ట్రాలు చేసే చట్టాల పరిధేంటి అన్నది చర్చించుకున్నాం. జ్యూరిస్డిక్షన్‌లో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే జాగ్రఫికల్ లిమిటేషన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ పార్లమెంట్ చట్టం చేస్తే అది ఎక్కడ వర్తిస్తుంది. పార్లమెంట్ మేడ్ లాస్ దేశంలో ఎక్కడైనా వర్తిస్తాయి. అట్లాగే భారత పౌరులకి వర్తిస్తుంది. అంటే భారత పౌరులు అన్నప్పుడు నాన్ రెసిడెంట్ ఇండియన్. ఎవరు నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే ఎవరైతే 6 నెలలు బయట దేశాలలో ఉన్నారో వాళ్ళని మనం నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని అంటాం. ఈ నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి కూడా వర్తిస్తుంది. అలాగే స్టేట్ చేసిన చట్టాలు ఎక్కడ వర్తిస్తాయంటే ఆ స్టేట్ లోపల వర్తిస్తాయి. ఏ రాష్ట్రంలో అయితే ఆ చట్టం చేయడం జరుగుతుందో ఆ రాష్ట్రానికి వర్తిస్తాయి. అయితే మనకు నెక్స్ట్ తెలియాల్సింది ఏంటంటే ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో సబ్జెక్ట్ డివిజన్ ఎట్లా జరుగుతుంది అన్నది తెలియాలి. నేను ఇది లాస్ట్ దాంట్లో చెప్పాను బ్రీఫ్గా, ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా సింపుల్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం ప్రభుత్వం అని అంటామో ప్రభుత్వం చాలా అంశాలకి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో గవర్నమెంట్ ఏ అంశాలకి సంబంధించి నిర్ణయం తీసుకుంటుందో ఈ అంశాలని మనం పాలిటీలో ఫార్మల్గా సబ్జెక్ట్స్ అని అంటాం. అయితే ఏం చేస్తారంటే ఈ అంశాలన్నిటివి ఒక లిస్ట్ తయారు చేస్తారు. ఈ లిస్ట్లో పార్లమెంట్ నిర్ణయం తీసుకునే అంశాలు ఏంటి, రాష్ట్రానికి ఇవ్వాల్సిన అంశాలు ఏంటి, పార్లమెంటు రాష్ట్రం రెండు కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలు ఏంటి అని విభజిస్తారు. పార్లమెంటు నిర్ణయం తీసుకునే అంశాలు ఏంటి అన్నది ఎట్లా నిర్ణయిస్తారంటే మొత్తం దేశానికి సంబంధించిన అంశాలన్నీ పార్లమెంట్కి ఇస్తారు. ఉదాహరణకి ది ఎంటైర్ కంట్రీ, ఉదాహరణకి ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే దౌత్య కార్యకలాపాలు, వేరే దేశాలతో సంబంధాలు, ఇవన్నీ మొత్తం దేశానికి సంబంధించిన అంశం. సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, డిఫెన్స్, ఇవన్నీ దేశానికి మొత్తంకి సంబంధించిన అంశాలు. ఇవి పార్లమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. స్టేట్కి ఏవి ఇస్తారు అంటే లోకల్గా ప్రాధాన్యత ఉండే అంశాలు, లోకల్ ఇష్యూస్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉంది, ఏదన్నా సమస్య వచ్చింది, సడన్గా ఏదైనా లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది, మనం కేంద్ర ప్రభుత్వం పోలీసులను లేకపోతే పారామిలిటరీ ఫోర్సెస్ని పంపించే వరకు ఆగలేం. ఇమీడియట్గా దాన్ని కౌంటర్ చేసే పవర్ స్టేట్కి ఉండాలి. సో అందుకనే లోకల్ ఇష్యూస్కి సంబంధించిన అంశాలన్నీ స్టేట్కి వెళ్తాయి. కామన్ ఏంటి అంటే ఏవైతే రాష్ట్రం నిర్ణయం తీసుకున్నా పర్లేదు, కేంద్రం నిర్ణయం తీసుకున్నా పర్లేదు అనుకున్నాయి కామన్ ఇష్యూస్ అన్నిటినీ మనం కంకరెంట్ లిస్ట్లో పెడతాం. ఉదాహరణకి ఎడ్యుకేషన్కి సంబంధించి నిర్ణయాలు రాష్ట్రం తీసుకోవచ్చు, కేంద్రం తీసుకోవచ్చు, ఎందుకంటే అది వెల్ఫేర్కి సంబంధించింది. సో ఇట్లా విభజించడం జరుగుతుంది. వీటినే మనం 3 lists అని అంటాము, 3 listsగా పరిగణిస్తాము. ఈ 3 lists ఏంటి అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్. కంకరెంట్ లిస్ట్ అంటే కామన్ లిస్ట్. ఈ 3 lists దేని కింద ఇచ్చారు అని అడుగుతారో ఆర్టికల్ నంబర్ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 246 కింద ఇవ్వడం జరిగింది. అయితే కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే యూనియన్ లిస్టులో ఉన్న సబ్జెక్ట్స్ ఎక్స్క్లూజివ్ టు యూనియన్ అని అంటుంది. అంటే అర్థం ఏంటి, ఎట్టి పరిస్థితులలో రాష్ట్రాలు దీంట్లో వేలు పెట్టడానికి ఉండదు, అంటే రాష్ట్రం వాటి మీద చట్టం చేయడానికి ఉండదు. స్టేట్ లిస్ట్ మీద స్టేట్స్ లెజిస్లేట్, కానీ ఎక్స్క్లూజివ్ క్లాజ్ ఉండదు లెజిస్లేట్. కాకపోతే కొన్ని సందర్భాలలో సర్టన్ సిచ్యువేషన్స్, కొన్ని సందర్భాలలో కేంద్రం కూడా వీటి మీద చట్టాలు చేయడానికి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సెంటర్ ఆర్ యూనియన్ క్యాన్ ఆల్సో లెజిస్లేట్. ఇది స్టేట్ లిస్ట్. కంకరెంట్ లిస్ట్కి సంబంధించి దీన్ని మనం కామన్ లిస్ట్ అని అంటాం. అంటే రాష్ట్రాలు వీటి మీద చట్టం చేయొచ్చు, కేంద్రాలు వీటి మీద చట్టం చేయొచ్చు. ఇది మనకి 246 కింద చెప్పబడింది. అయితే నాకు యూనియన్ లిస్టులో ఏం అంశాలు వస్తాయి, స్టేట్ లిస్ట్లో ఏం అంశాలు వస్తాయి, కంకరెంట్ లిస్ట్లో ఏం అంశాలు వస్తాయి అన్న
అనుమానం ఉన్నప్పుడు నేను ఏం చెక్ చేయాలి అంటే షెడ్యూల్ 7ని చెక్ చేయాలి. షెడ్యూల్ 7లో యూనియన్ లిస్ట్లో ఏమొస్తుంది, స్టేట్ లిస్ట్లో ఏమొస్తుంది, కంకరెంట్ లిస్ట్లో ఏమొస్తుంది అంటే ఆ సబ్జెక్ట్ పేర్లు, ఆ వివరాలన్నీ షెడ్యూల్ 7లో ఇవ్వడం జరుగుతుంది. ఇది షెడ్యూల్ 7కి ఆర్టికల్ 246కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ఇది ఇంపార్టెంట్. ఏ పరిస్థితులలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అంశాల మీద, రాష్ట్రానికి చెందిన అంశాల మీద చట్టాలు చేయొచ్చు. ఈ ఐదు పరిస్థితులు ఉంటాయి. ఆ 5 సిచ్యువేషన్స్ ఏంటి అన్నది మనకు తెలియాలి. దీంట్లో ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చేసి రాజ్యసభ ఒక సబ్జెక్ట్ అంటే ఒక అంశం, రాష్ట్రాలకు సంబంధించిన ఒక అంశాన్ని సబ్జెక్ట్ అండ్ స్టేట్ లిస్ట్, ఈ సబ్జెక్ట్ని రాజ్యసభ సబ్జెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ లాగా ప్రకటిస్తుందన్నమాట. సబ్జెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ లాగా ప్రకటిస్తుంది. ఒక్కసారి రాజ్యసభ ఇట్లాంటి ప్రకటన చేసినప్పుడు ఈ సబ్జెక్ట్ మీద కేంద్రం 1 సంవత్సరం వరకు ఏదైనా చట్టం చేయొచ్చు. ఇట్లా ప్రకటించాలి, సబ్జెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని డిక్లేర్ చేయాలి. ఈ డిక్లరేషన్ ఎట్లా చేస్తారు అంటే 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్, ఈ స్పెషల్ మెజారిటీ ద్వారా ఒక రెజల్యూషన్ పాస్ చేసి మేము ఈ సబ్జెక్ట్ని సబ్జెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ లాగా డిక్లేర్ చేస్తున్నామని రాజ్యసభ చెప్తుంది. అంటే రాజ్యసభ ప్రకటిస్తుంది. ఒక్కసారి సబ్జెక్ట్ని సబ్జెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ లాగా డిక్లేర్ చేస్తే దాని ఇంపాక్ట్ ఏముంటుంది అంటే పార్లమెంట్ ఆ సబ్జెక్ట్ మీద, ఆ అంశం మీద క్యాన్ మేక్ అ లా, చట్టాన్ని చేయడానికి వీలుంటుంది. ఎప్పటిలోపు? వితిన్ 1 year. ఎందుకు వితిన్ 1 year అంటే ఈ డిక్లరేషన్ ఎఫెక్ట్, ఈ డిక్లరేషన్ ఎప్పటి వరకు వర్తిస్తుందంటే 1 year వరకు వర్తిస్తుంది. సో ఆ సంవత్సరంలో పార్లమెంట్ ఆ అంశం మీద ఏ చట్టమైనా చేయొచ్చు. అది పార్లమెంట్కి పవర్ వస్తుంది. సో సబ్జెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని డిక్లేర్ చేసినప్పుడు పార్లమెంట్కి మనం పవర్ ఇస్తున్నాం దాని మీద చట్టం చేయడానికి. ఆ ఏడాదిలోపు వాళ్ళు ఏ చట్టమైనా చేయొచ్చు. దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి వీలుంటుందా, దీన్ని పెంచొచ్చా, ఈ పరిధిని, ఈ కాలాన్ని పెంచొచ్చు. 1 year ఎట్ టైమ్ దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎన్నిసార్లన్నా ఎక్స్టెండ్ చేయొచ్చు. కానీ దీన్ని ఎక్స్టెండ్ చేయాలంటే మళ్ళీ రాజ్యసభ రెజల్యూషన్ పాస్ చేయాలి. ఈ 2/3 మెజారిటీతో రెజల్యూషన్ పాస్ చేయాలి. సో ప్రతిసారి మనం ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే రాజ్యసభ ఖచ్చితంగా దాని మీద తీర్మానం ప్రవేశపెట్టి తీర్మానాన్ని ఆమోదించాలన్నమాట. అయితే దీని ఎఫెక్ట్, ఈ లా ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే మీకు ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఉదాహరణకి 1 January రోజు ఒక సబ్జెక్ట్ని సబ్జెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ లాగా ప్రకటించడం జరిగింది అనుకుందాం. ఓకే, అంటే 1 January 2022 రోజున ప్రకటించారు. అంటే ఈ ప్రకటన ఎప్పటివరకు అప్లై అవుతుంది అంటే 31st December, మనం 1 year అన్నాం కదా, 31st December 2022 వరకు ఆ సబ్జెక్ట్ని నేషనల్ ఇంపార్టెన్స్ సబ్జెక్ట్ లాగా మనము కన్సిడర్ చేస్తాం. అయితే ఇప్పుడు మనము ఉదాహరణకి పార్లమెంట్ ఒక లా ఈ 31st December లోపు లా చేసింది. 31st December రోజున ఈ రెజల్యూషన్ ఇంకా ఆపరేషన్లో ఉండదు, ఆ రోజుకి అది అయిపోతుంది. కానీ ఈ చట్టం ఏదైతే వచ్చిందో దీన్ని ఆధారపరుచుకొని ఆ చట్టం ఇంకా 6 నెలలు 6 months వరకు కంటిన్యూ అవుతుంది. అంటే ఆ చట్టం కాలం June 30th వరకు కంటిన్యూ అవుతుంది. June 30th తర్వాత ఆ చట్టానికి ఇంకా మనుగడ ఉండదు, ఆ చట్టాన్ని మనం పాటించాల్సిన అవసరం ఉండదు. అంటే ఇట్ విల్ బీ ఇన్ ఆపరేషన్ ఫర్ 6 years ఆఫ్టర్ ది డిక్లరేషన్ ఆఫ్ సబ్జెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ సీజ్ టు బీ ఇన్ ఎఫెక్ట్. అంటే నేషనల్ ఇంపార్టెన్స్ అనే ఈ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత 6 నెలల వరకే ఆ చట్టం పాటించాలి, ఆ చట్టం ఇంప్లిమెంట్ అవుతుంది. 6 నెలలు దాటితే ఆ చట్టంకి ఇంకా లీగల్ శాంటిటీ ఉండదు, అది కంటిన్యూ చేయడానికి వీలు ఉండదు. ఇది మొదటి సిచ్యువేషన్. రెండో సిచ్యువేషన్ వచ్చేసి మనకి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ అయింది, అంటే స్టేట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ అయినప్పుడు స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ని ముందు సస్పెండ్ చేస్తారు, అంటే వారు పనిచేయడానికి వీలుండదు.
సస్పెండెడ్. అట్లాంటి టైంలో స్టేట్ లెజిస్లేచర్ చేయాల్సిన పని, అంటే చట్టాలు ఎవరు చేయాలి, దీని పని పార్లమెంట్ చేస్తుంది. అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి ఏ చట్టమైనా పార్లమెంట్ చేస్తుందని అర్థం. స్టేట్ లెజిస్లేచర్ లేదు కాబట్టి స్టేట్ లెజిస్లేచర్ బదులు పార్లమెంట్, అది ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశం అయినా కూడా పార్లమెంట్కి అధికారం ఉంటుంది చేయడానికి. ఈ చట్టం కూడా 6 months వరకే వర్తిస్తుంది. అంటే ఒక్కసారి స్టేట్ ఎమర్జెన్సీ తీసేసిన 6 months వరకే ఆ చట్టం వర్తిస్తుంది. దాని తర్వాత ఆ చట్టం పాటించాల్సిన అవసరం ఉండదు. దాని తర్వాత థర్డ్ సిచ్యువేషన్ వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ ఈజ్ ఇన్ ఫోర్స్. మనం నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసాం. నేషనల్ ఎమర్జెన్సీ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అప్పుడు మనము కేంద్రం అంశాలు ఏంటి, రాష్ట్ర అంశాలు ఏంటి, ఇవన్నీ నిర్ణయించుకునే టైం ఉండదు మనకి. అంటే ఆ సిచ్యువేషన్ లేదు. ఏదైతే దేశానికి ఇంపార్టెంటో, దేనివల్ల అయితే మనకున్న ఎమర్జెన్సీ తొలగిపోతుంది అనుకుంటుందో దాని మీద చట్టం చేసే హక్కు పార్లమెంట్కి ఉంటుంది. ఆ అంశం ఒకవేళ స్టేట్ లిస్ట్లో వచ్చినా కూడా పార్లమెంట్ చట్టం చేయడానికి వీలు ఉంటుంది. సేమ్ 6 months రూల్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. అంటే అర్థం ఏంటంటే చట్టం 6 months నేషనల్ ఎమర్జెన్సీ తీసేసిన తర్వాత కూడా చట్టం 6 నెలల వరకే ఇంప్లిమెంట్ అవుతుంది. దాని తర్వాత ఇంప్లిమెంట్ అవ్వదు. 4వ సిచ్యువేషన్ ఏంటి అంటే 2 లేదా ఎక్కువ రాష్ట్రాలు, 2 or more states రిక్వెస్ట్ పార్లమెంట్. 2 లేదా ఎక్కువ రాష్ట్రాలు పార్లమెంట్ని అడుగుతాయి, మీరు మాకు దీని మీద చట్టం చేసియండి, టు ఎనాక్ట్ అ లా ఆన్ అ సబ్జెక్ట్ ఇన్ స్టేట్ లిస్ట్. దీనికి సంబంధించి మాకు ఒక చట్టాన్ని మీరు చేసి పెట్టండి అని పార్లమెంట్ని రాష్ట్రాలు రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఈ రిక్వెస్ట్ చేసినప్పుడు పార్లమెంట్ దాని మీద చట్టం చేయడానికి వీలుంటుంది. ఈ చట్టం మాత్రం పర్మనెంట్. పార్లమెంట్ మేక్ అ లా. అప్పుడు పార్లమెంట్ ఒక చట్టం చేయడానికి వీలుంటుంది. ఈ చట్టాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేస్తారు. మళ్ళీ పార్లమెంట్ దాన్ని తీసేసే వరకు, మేక్ అ లా దాన్ని తీసేసే వరకు పార్లమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే సింపుల్ ఏంటంటే, ఉదాహరణకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి స్టేట్ లిస్ట్లో ఉన్న ఒక సబ్జెక్ట్ మీద సెంటర్ మీరు ఒక లా చేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు సెంటర్ ఒక లా చేస్తుంది, పార్లమెంట్ ఒక లా చేస్తుంది. అది ఎక్కడ వర్తిస్తుంది అంటే ఉట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రమే రిక్వెస్ట్ చేశాయి. రేపు పొద్దున ఆ లా బాగుంది, ఆ చట్టం బాగుంది, మేము కూడా ఈ చట్టాన్ని అనుసరించాలనుకుంటున్నాము అని జార్ఖండ్ అనుకుంది. అప్పుడు జార్ఖండ్ ఏం చేస్తుందంటే వాళ్ళ అసెంబ్లీలో పార్లమెంట్ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది, ఈ చట్టం మనం కూడా ఇప్పటి నుండి పాటిస్తాము అని ఒక తీర్మానాన్ని ఆమోదిస్తుంది. అప్పటి నుండి జార్ఖండ్కి కూడా అది అప్లై అవుతుంది. కాకపోతే ఒక్కసారి పార్లమెంట్ ఇట్లాంటి చట్టం చేస్తే ఆ చట్టాన్ని సవరించే అధికారం కానీ, ఆ చట్టాన్ని తీసేసే అధికారం కానీ, సమూలంగా కొట్టేసే అధికారం కానీ ఉట్టి పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. రాష్ట్రాల చట్టాన్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే మనం పోయి పార్లమెంట్ని అయ్యా నువ్వు ఇది చెయ్యు అని అడిగినాం కాబట్టి పార్లమెంట్కి పూర్తి అధికారం ఉంటుంది ఆ చట్టం మీద, రాష్ట్రాలకు ఉండదు. పార్లమెంట్ మళ్ళీ దాన్ని తీసేసే వరకే ఆ చట్టం అమల్లో ఉంటుంది. లేదా పార్లమెంట్ ఇన్నేళ్ల కోసం నేను ఈ చట్టం చేస్తున్నా అని ప్రకటిస్తే అన్నేళ్ళు ఆ చట్టం అమల్లోకి ఉంటుంది. ఇది 4th సిచ్యువేషన్. 5th సిచ్యువేషన్ వచ్చేసి మనం ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ని సైన్ చేసాం. అయితే ఈ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలంటే దీనికోసం మనం ఒక లాని చేయాల్సి వస్తుంది. ఎనాక్ట్ లా టు ఎన్ఫోర్స్ ఇట్. ఎనాక్ట్ లా, కొత్త చట్టాన్ని చేయాల్సి వస్తుంది. ఈ చట్టం ఎట్లా చేస్తాం? ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కొత్త చట్టం చేయాల్సి వస్తుంది. ఆ చట్టం చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్కి ఉంటుంది. ఆ చట్టం ఏ అంశానికైనా సంబంధించవచ్చు బై పార్లమెంట్. అది స్టేట్ సబ్జెక్ట్లో ఉన్న అంశమైనా సరే పార్లమెంటే దాని మీద ఒక చట్టాన్ని చేస్తుంది. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, మనము అంతర్జాతీయంగా ఇస్తున్న ఒక మాట, మనం అంతర్జాతీయంగా సైన్ చేసిన ఒక అగ్రిమెంట్, దానికి రెలవెన్స్ ఒకటి ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్కి సంబంధించి. సో 5 సిచ్యువేషన్స్. ఫస్ట్ ఏంటంటే రాజ్యసభ ఒక అంశాన్ని సబ్జెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ లాగా ప్రకటించడం. సెకండ్, ప్రెసిడెంట్ రూల్ అంటే స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు పార్లమెంట్ చట్టం చేయొచ్చు. మూడోది, నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు పార్లమెంట్ ఏ చట్టమైనా చేయొచ్చు. నాలుగోది ఏంటంటే 2 లేదా ఎక్కువ రాష్ట్రాలు పార్లమెంట్ని రిక్వెస్ట్ చేస్తాయి, మాకు ఈ చట్టం చేసివ్వండి అని రిక్వెస్ట్ చేస్తాయి. అది నాలుగోది. ఐదవది వచ్చి మనం ఒక ఇంటర్నేషనల్ అంతర్జాతీయ
అంగీకారం కుదుర్చుకుంటాం. ఆ అంతర్జాతీయ అంగీకారాన్ని అమలు పరచడానికి చట్టం అవసరం ఉంటుంది. ఆ చట్టం ఏ అంశానికైనా సరే దాన్ని చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. ఎందుకంటే అదొక అంతర్జాతీయ అగ్రిమెంట్కి సంబంధించింది, ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, ట్రీటీకి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించిన చట్టం పార్లమెంట్ మాత్రమే చేయగలుగుతుంది. ఈ 5 సిచ్యువేషన్స్లో మాత్రమే పార్లమెంట్ స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద లా చేయడానికి వీలుంటుంది. అయితే ఒక ప్రశ్న ఇక్కడ మనం అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఏమన్నా మీతో, మనం అన్నీ లిస్ట్ చేయాలి అంటే ఇప్పటివరకు ఉన్న సబ్జెక్ట్స్ అంశాలన్నింటినీ ఒక లిస్ట్ లాగా చేసి అంశాలని ఇవి రాష్ట్రానికి సంబంధించినవి, ఇవి కేంద్రానికి సంబంధించినవి, ఇవి రాష్ట్రం కేంద్రం రెండు కలిసి పనిచేయగలిగినాయి అని మనం విభజించుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, అసలు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలని లిస్ట్ చేయడం వీలవుతుందా, మనం ఒక లిస్ట్ లాగా తయారు చేయడం వీలవుతుందా? ఉదాహరణకి మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు అసలు మన దగ్గర కంప్యూటర్ అనేది లేకుండే. ఈరోజు సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ ఇది ఒక పెద్ద అంశం అనమాట. సో అప్పుడు మనం దాన్ని ఇంక్లూడ్ చేయలేదు, దాన్ని ఎక్కడ రాయలేదు, ఎందుకంటే అది లేదు, ఇప్పుడు వచ్చింది, దాన్ని ఎక్కడ రాసలేదు. మరి ఎట్లాంటి వాటి మీద చట్టం చేసే అధికారం ఎవరికి ఉంటుంది? అట్లాంటి వాటిని మనము రెసిడ్యువరీ పవర్స్ అని అంటాం. వీటిని మనం రెసిడ్యువరీ సబ్జెక్ట్స్ అని అంటాం. అంటే మిగిలిపోయిన అంశాలు అని అర్థం. ఈ రెసిడ్యువరీ సబ్జెక్ట్స్ ఇండియాకి సంబంధించినంత వరకు, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినంత వరకు పార్లమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా అయితే వేరే దేశాలలో అయితే వీటిని స్టేట్ లెజిస్లేచర్ అంటే రాష్ట్రాలకు ఇస్తారు, కానీ ఇండియాకి సంబంధించినంత వరకు ఇది పార్లమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. రెసిడ్యువరీ సబ్జెక్ట్స్కి మీద ఏ లా చేయాలన్నా ఆ పవర్ పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది, స్టేట్ లెజిస్లేచర్కి ఉండదు. మనం లాస్ట్కి డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే, ఒకవేళ ఏదన్నా గొడవ వస్తే, కాన్ఫ్లిక్ట్ వస్తే, సెంటర్ మేడ్ లా బిట్వీన్ సెంటర్ మేడ్ లా, పార్లమెంట్ ఒక చట్టాన్ని చేస్తుంది, రాష్ట్రం కూడా ఒక చట్టాన్ని చేసింది, అండ్ స్టేట్ మేడ్ లా, అప్పుడు ఏం చేయాలి? ఇట్లాంటి పరిస్థితి ఎదురొచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే, అసలు ఈ గొడవ ఏ లిస్ట్కి సంబంధించి వచ్చింది, ఒకవేళ అది స్టేట్ లిస్ట్కి సంబంధించి వచ్చిందా లేదా కంకరెంట్ లిస్ట్కి సంబంధించి వచ్చిందా, ఏ దానికి సంబంధించి వచ్చింది అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ స్టేట్ లిస్ట్కి సంబంధించి వచ్చిన, కంకరెంట్ లిస్ట్కి సంబంధించి వచ్చిన, ఫైనల్ పవర్ దీంట్లో సెంట్రల్ లా షెల్ ప్రివేల్ ఓవర్ స్టేట్ లా. సింపుల్, సెంట్రల్ లా షెల్ ప్రివేల్ ఓవర్ స్టేట్ లా. అంటే స్టేట్ లా కంటే సెంట్రల్ లాకే ఎక్కువ ఇది ఉంటుంది. స్టేట్ లా, సెంట్రల్ లా షెల్ ప్రివేల్ ఓవర్ స్టేట్ లా. ఇది మనం బేసిక్గా చెప్పేది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక మినహాయింపు ఉంటుంది. ఆ మినహాయింపు ఏంటంటే, ఎక్సెప్షన్ ఏంటంటే, ఒకవేళ ఈ చట్టాన్ని ఇఫ్ సైన్డ్ బై ప్రెసిడెంట్, రాష్ట్రపతి సంతకంతో ఆమోదించుంటే, సైన్డ్ బై ప్రెసిడెంట్, ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ చట్టం అమల్లో వస్తుంది. అంటే సెంట్రల్ లా మీద స్టేట్ లాకే ఎక్కువ పవర్ ఇవ్వడం జరుగుతుంది, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రాష్ట్రం చేసిన చట్టాన్ని రాష్ట్రపతి సైన్ చేశారు కాబట్టి స్టేట్ లాకే ఎక్కువ పవర్ ఉంటుంది సెంట్రల్ లా మీద. ఇది మనకి కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సెంటర్ మేడ్ లా అండ్ స్టేట్ మేడ్ లా ఉంటే ఎట్లా రిజాల్వ్ చేయాలి అన్న దాని మీద ఇన్ఫర్మేషన్. దీంతో మనం లెజిస్లేటివ్ రిలేషన్స్ కంప్లీట్ చేస్తాం. అయితే కానీ ఒక్కటి ఏంటంటే, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని అంశాలని రాష్ట్రాలకి సంబంధించిన లిస్ట్ నుండి కంకరెంట్ లిస్ట్లోకి వేయడం జరిగింది. ఆ అంశాలు ఏంటేంటి అంటే, ఎడ్యుకేషన్, వెయిట్స్ అండ్ మెజర్స్, ఎన్వైరన్మెంట్. సో ఈ అంశాలని స్టేట్ లిస్ట్ నుండి కంకరెంట్ లిస్ట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ అంశాలు ఒక్కసారి 5 ఉంటాయి, ఒక్కసారి చూసుకోవడం మంచిది, ఎందుకంటే చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ అది. అయితే మీకు ఇక్కడ ఆర్టికల్ నంబర్స్ వచ్చేసి 246 ఇంపార్టెంట్, 248 ఇంపార్టెంట్. 246 ఏమో మనకి ఈ 3 లిస్టుల గురించి చెప్తుంది, 248 ఏమో రెసిడ్యువరీ పవర్స్, నేను ఇంతకుముందు చెప్పిన కదా, మిగిలిపోయిన అంశాలకి సంబంధించిన వివరణ ఇస్తుంది అనమాట. సో 246, 248 ఇంపార్టెంట్. దాని తర్వాత ఎట్లాంటి పరిస్థితులలో రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద కేంద్రం చట్టాలు చేయొచ్చు అన్నది అడుగుతారు.
నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, సబ్జెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, దాని తర్వాత 2 or more స్టేట్స్ రిక్వెస్టింగ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, ఈ 5 పాయింట్లు ఉండాలి. అయితే ఒక అంతర్జాతీయ ఒప్పందాన్ని అమలు పరచడానికి చేసే చట్టంలో రాష్ట్రాలని సంప్రదించాలా వద్దా అన్న ప్రశ్న ఒకసారి అడిగారు. సంప్రదించాల్సిన అవసరం లేదు. కేంద్రం చట్టం చేసేటప్పుడు రాష్ట్రాలను సంప్రదించాల్సిన అవసరం లేదు. కేంద్రం చట్టం చేయొచ్చు. సో అదొకటి ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మీకు లెజిస్లేటివ్ రిలేషన్స్ మీద ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దీని తర్వాత మనం నెక్స్ట్ డిస్కస్ చేయాల్సిన అంశం అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అంటే ఎవరు ఏ పని చేయాలి అన్నది తెలుసుకోవడాన్ని మనం అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అని అంటాం. ఇది ఒక చిన్న టాపిక్. దీంట్లో మనకి బేసిక్గా ఇంతకుముందు చెప్పినట్టు ఎవరు ఏ పని చేయాలి అన్న దాని మీద డే టు డే అడ్మినిస్ట్రేషన్ కానీ, ఒక పాలసీ స్కీమ్ ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అన్న దాని మీద ఇచ్చే వివరణని మనం అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అని అంటాము. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్లో ఆరంభంలోనే రాజ్యాంగం ఏం చెప్తుందంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ should work according to the laws made by center. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని అర్థం ఏంటంటే నువ్వేం చేసినా సరే నేను విధించే పరిధి కేంద్రం చేసిన చట్టం. ఇది సెంటర్ మేడ్ లా. దీనిలో భాగంగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ పనిచేయాలి. అంతేగాని నాకు నచ్చినట్టు నేను చేస్తా, సెంటర్ చేసిన లాని నేను లెక్క చేయను అంటే కుదరదు. ఖచ్చితంగా సెంటర్ చేసిన లా పరిధిలోనే స్టేట్ ఎగ్జిక్యూటివ్ పనిచేయాలి. ఇది ఫస్ట్ పాయింట్ వాళ్ళు చెప్పేది. సెంటర్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్లో వచ్చే ఫస్ట్ పాయింట్ ఇది. దాని తర్వాత మీకు సెకండ్ ఇక్కడ దీనికి సంబంధించి మనకు రెండో విషయం ఏం తెలియాలి అంటే ఒకవేళ మనం ఒక దగ్గర సర్టిఫికేట్, ఇప్పుడు ఉదాహరణకి బర్త్ సర్టిఫికేట్ ఉంది. బర్త్ సర్టిఫికేట్ని లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇస్తుంది. ఒక ప్లేస్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్ని తీసుకొని ఆ మనిషి మళ్ళీ వేరే సిటీలో పోయి స్థిరపడితే ఆ సర్టిఫికేట్ వర్తిస్తుందా లేదా? ఈ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్లో ఉన్న ఆర్టికల్ 261 ఏమంటుందంటే మీరు ఎక్కడ సర్టిఫికేట్ తీసుకున్నా సరే ఎనీ డాక్యుమెంట్, ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్ లేదా కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్, ఇది ఎక్కడ ఇవ్వడం జరిగినా ఇది మొత్తం దేశంలో వర్తిస్తుంది. రికగ్నైజ్డ్ అక్రాస్ ఇండియా, ఎక్కడైనా వర్తిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను నా డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ నుండి చేశాను. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని పోయి నేను ఢిల్లీలో అప్లై చేయొచ్చా జాబ్కి అంటే చేయొచ్చు. గ్రాడ్యుయేషన్ ఏ యూనివర్సిటీ నుండి చేసినా, యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి చేసినా దాన్ని ఆల్ ఓవర్ ఇండియా కన్సిడర్ చేస్తారు. అలాగే పిల్లలు ఒక దగ్గర పుడతారు, వాళ్ళని ఇంకొక దగ్గర స్కూల్లో జాయిన్ చేయాలి, బర్త్ సర్టిఫికేట్ వర్తిస్తుందా అంటే వర్తిస్తుంది. అది 261. సో ఏ డాక్యుమెంట్ అయినా సరే మనం ఎక్కడైనా అప్లై చేయడానికి వీలుంటుంది. అది దాని 261 ఇది చెప్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్లో 2 ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ మీద ఎక్కువ ప్రశ్నలు రావు, ఈ ఆర్టికల్స్కి సంబంధించిన ప్రశ్నలు తప్పించి. ఒకటి 262, ఒకటి 263. 262 వచ్చేసి ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించింది. స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించింది. అంటే రాష్ట్రాల మధ్యలో నదీ జలాలకి సంబంధించిన గొడవలని ఎట్లా సార్ట్అవుట్ చేయాలి అన్నది 262 చెప్తుంది. 263 వచ్చేసి ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి సంబంధించింది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి సంబంధించింది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అన్నది 263 కింద పెడతారు. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ 262. ఈ ఆర్టికల్ నంబర్స్ ఫస్ట్ మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు వివరంగా ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి చెప్తాను. 262 ఏమంటుందంటే పార్లమెంట్ ఒకవేళ ఏదన్నా ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్, ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణకి ఆంధ్రాకి గోదావరి జలాలు లేదా కృష్ణా జలాలకు సంబంధించి గొడవలు అవుతున్నాయి, ఏదైనా డిసగ్రిమెంట్ ఉంది,
అట్లాంటప్పుడు పార్లమెంటు చట్టం ద్వారా ఆ గొడవని తీర్చచ్చు అని చెప్పి కాన్స్టిట్యూషన్ చెప్తుంది. పార్లమెంట్ ఆ గొడవని తీర్చడానికి, ఆ గొడవని సాల్వ్ చేయడానికి ఒక చట్టం చేస్తుంది. ఆ చట్టం కింద వచ్చే బాడీనే మనం ట్రైబ్యునల్ అని అంటాం. మీరు వినుంటారు వాటర్ ట్రైబ్యునల్, కృష్ణా రివర్ వాటర్ ట్రైబ్యునల్, గోదావరి రివర్ వాటర్ ట్రైబ్యునల్, బచావర్ ట్రైబ్యునల్. ఆ ట్రైబ్యునల్ హెడ్ పేరు బచావత్ కాబట్టి బచావర్ ట్రైబ్యునల్ అని అంటాం. సో ఇవన్నీ వినుంటారు మీరు న్యూస్లో. ఈ ట్రైబ్యునల్స్ని కాన్స్టిట్యూట్ చేసే పవర్, అంటే వాటిని స్థాపించే అధికారము పార్లమెంట్కి ఉంటుంది. పార్లమెంట్కి ఎవరిచ్చారు ఈ అధికారము? రాజ్యాంగం ఇస్తుంది. సో 262 ఏమంటదంటే పార్లమెంట్ మే బైలా రిజాల్వ్ ఎనీ ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అని అంటది. మే బైలా రిజాల్వ్ అంటే పార్లమెంట్ ఒక సపరేట్ చట్టం చేసి ఆ చట్టం ద్వారా రాష్ట్రాల మధ్యలో ఉన్న నదీ జలాల గొడవలని సార్ట్అవుట్ చేయొచ్చు, రిజాల్వ్ చేయొచ్చు అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. సో మీకు ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమడుగుతారంటే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ అనేది ఎలాంటి బాడీ, అంటే అది రాజ్యాంగబద్ధమైన సంస్థనా లేకపోతే చట్టపరమైన సంస్థనా అని అడుగుతారు. ఇట్స్ అ స్టాట్యూటరీ బాడీ, చట్టపరమైన సంస్థ. ఎందుకు చట్టపరమైన సంస్థ అంటే పార్లమెంట్ చేసిన చట్టం కింద దాన్ని స్థాపిస్తున్నారు కాబట్టి దాన్ని మనం చట్టపరమైన సంస్థ లాగానే గుర్తిస్తాం. ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్. ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ ఒక్కసారి దాంట్లోకి కేసు, అంటే ఒక గొడవని తీసుకెళ్ళినాక సుప్రీంకోర్టుకి కూడా దాంట్లో తలదూర్చే అధికారం ఉండదు. అలా చట్టంలో రాయొచ్చు అని చెప్పి కాన్స్టిట్యూషన్ చెప్తుంది. సో ఎప్పుడైనా రెండు రాష్ట్రాల మధ్యలో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఆ డిస్ప్యూట్ని ముందు ట్రైబ్యునల్కి పంపిస్తారు. ట్రైబ్యునల్ ఇచ్చే చట్టాన్ని, ట్రైబ్యునల్ ఇచ్చే అవార్డ్ అంటాం మనము, ఆ నిర్ణయాన్ని తర్వాత కావాలంటే సుప్రీంకోర్టులో సవాల్ చేయొచ్చు. కానీ ముందే నేను సుప్రీంకోర్టు పోతా అంటే వీలు కాదు. ఎందుకు మరి ఒక సపరేట్ మెకానిజం ఎందుకు పెట్టాలి, ఎందుకు సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా తీసుకెళ్ళొద్దు అన్న అంశానికి వస్తే, సుప్రీంకోర్టుకి మనం డైరెక్ట్గా తీసుకెళ్ళడానికి వీలుండదు. ఎందుకంటే నీళ్ళ సమస్య, నీటికి సంబంధించిన డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజాల్వ్ చేయాలి అంటే ఎక్స్పర్ట్ అడ్వైజ్ అవసరం ఉంటుంది. ఇప్పుడు నదీ జలాలకు సంబంధించిన సమస్య, ఎవరికి ఎంత నదీ జలాలు కేటాయించాలి అన్న దాన్ని అనే నిర్ణయం కొన్ని ఎక్స్పర్ట్ అడ్వైజెస్ మీద తీసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి భూగర్భ జలాలు ఎన్ని ఉన్నాయి, అసలు వాళ్ళకి నీటి అవసరం ఏముంది, దేనికి అవసరం ఉంది. ఇప్పుడు మనం వ్యవసాయ సాగుకైతే ఒక రకంగా నీళ్ళు అవసరం ఉంటాయి, అదే తాగునీరు అయితే అవసరం వేరే రకంగా ఉంటుంది. ఇండస్ట్రీస్కి అయితే అవసరం వేరే, అంటే మనకి ఎన్ని నీళ్ళు అవసరం పడతాయి అన్నది దేనికోసం వాడుతున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎక్స్పర్ట్ అడ్వైజ్ అన్నది కోర్టులో మనకి లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కానీ హైడ్రాలజీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళని హైడ్రాలజీ ఎక్స్పర్ట్స్ని మనం హైడ్రాలజీ ఎక్స్పర్ట్స్ అని అంటాం. హైడ్రాలజీ ఎక్స్పర్ట్స్ ఉండరు. కాబట్టి ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు వాటిని రిజాల్వ్ చేయడానికి, మనం ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి ఒక సపరేట్ ట్రైబ్యునల్, ఆ ట్రైబ్యునల్లో లీగల్ ఎక్స్పర్ట్స్ అంటే న్యాయమూర్తులు ఉంటారు. అలాగే సెంటర్ వాటర్ కమిషన్ అని ఉంటుంది. సెంటర్ వాటర్ కమిషన్కి సంబంధించిన సభ్యులు కూడా ఉంటారనమాట. దాంతో వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. అందుకని మనం సపరేట్ మెకానిజం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనకి ట్రైబ్యునల్ ఇచ్చిన నిర్ణయం, ప్రకటించిన నిర్ణయం నచ్చలేదు, అప్పుడు ఏం చేయాలి అంటే సుప్రీంకోర్టుకి పోయి మళ్ళీ అపీల్ చేసుకోవడానికి వీలుంటుంది. మరి 263 ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే ఏంటి? ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. దాని మీద క్వశ్చన్స్ చాలాసార్లు అడిగారు. నేను మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఏం క్వశ్చన్స్ అడుగుతారన్నది చెప్తా. ఫస్ట్ మీకు ఆర్టికల్ నంబర్ ఇంపార్టెంట్. 263 ఆర్టికల్ కింద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఎందుకు అంటే రాష్ట్రాల మధ్యలో, రాష్ట్రం కేంద్రం మధ్యలో గొడవలు రాకుండా ఉండాలి అంటే సఖ్యత పెంచడానికి కొన్ని సంస్థలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అంటే కోఆర్డినేషన్ బాగుండేటట్టు, ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నా కూడా మనం కోర్టుకి వెళ్ళి తెలుసుకునే బదులు బయట చర్చించుకొని తేల్చుకుంటే బాగుంటుంది. ఆ చర్చించడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్నే మనం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అని అంటాం. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోఆర్డినేషన్, ఇంకా కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. సెంటర్ స్టేట్స్ మధ్యలో మంచి కోఆర్డినేషన్, మంచి సఖ్యత ఉండాలి అంటే చర్చలు జరగాలి, కంటిన్యూస్ మీటింగ్స్ ఉండాలి. ఆ మీటింగ్స్ని ఏర్పాటు చేయడానికి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని
స్థాపించడం జరుగుతుంది. అయితే 263లో ఏమంటారంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మే బీ కాన్స్టిట్యూటెడ్ అంటారు. మేబీ అంటే ఖచ్చితంగా ఉండాలని లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, అవసరాన్ని బట్టి ఒకవేళ పబ్లిక్ ఇంట్రెస్ట్లో అవసరమైతే మీరు స్థాపించండి, లేకపోతే వద్దు అంటది రాజ్యాంగం. అయితే ఎవరికి స్థాపించే అధికారం ఉంటుంది అంటే ప్రెసిడెంట్ స్థాపిస్తారు. అంటే ప్రెసిడెంట్ ఒక ఫార్మల్ ఆర్డర్ ఇస్తారు, వారి ఆర్డర్ కింద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని స్థాపించడానికి వీలుంటుంది. అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో అది రాజ్యాంగంలో ఎప్పటి నుండో ఉంది, కానీ దాని అమలులోకి మాత్రం 1990లోనే తీసుకొచ్చారు. సర్కారియా కమిషన్, ఫస్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్ కమిషన్, సెంటర్ ఒక కమిషన్ని ఏర్పాటు చేసిందనమాట. ఆ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాలకి కేంద్రానికి ఉండే సంబంధాలని ఇంకా మెరుగుపరచడం ఎలా, దాని మీద మీరు రికమెండ్ చేయండి అని చెప్పి అపాయింట్ చేసిన ఫస్ట్ కమిషన్ని మనం సర్కారియా కమిషన్ అని అంటాం. సర్కారియా కమిషన్ ఏమనిందంటే మీరు నిజంగా రాష్ట్రాల మధ్యలో కేంద్రం మధ్యలో మంచి సఖ్యత ఉండాలి, మంచి సత్సంబంధాలు ఉండాలనుకుంటే అసలు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని కాన్స్టిట్యూట్ చేయండి అని చెప్పింది. వారు ఇచ్చిన రికమెండేషన్ని ఆధారపరుచుకొని ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో సెకండ్ క్వశ్చన్ మీకు ఇస్తారంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిషన్స్. ఈ కమిషన్ రికమెండేషన్ ఆధారంగా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని స్థాపించడం జరిగింది, సర్కారియా కమిషన్. దాని తర్వాత థర్డ్ క్వశ్చన్ ఏమడుగుతారంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ హెడ్ ఎవరు దానికి అధ్యక్షత వహిస్తారు అని అడుగుతారు. ప్రైమ్ మినిస్టర్ దానికి హెడ్ అవుతారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, ముఖ్యమంత్రులు, అట్లాగే మనకి కేంద్ర పాలిత ప్రభుత్వాలు అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి, యూనియన్ టెరిటరీస్, వాటి అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో మెంబర్స్ లాగా ఉంటారు. వీరు కాకుండా కేంద్రానికి సంబంధించి 6 మంత్రులను కూడా ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో సభ్యుల్లాగా తీసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ పని ఏంటి అని అంటే 2 నేను ఇంతకుముందు చెప్పినట్టు, ఒకటేమో కోఆర్డినేషన్, ఇంకొకటేమో ఒక కోఆర్డినేట్ చేయాలి, ఇంకొకటేమో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, ఫ్రెండ్లీ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ మెకానిజం ఉంటుంది ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. మీకు అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్లో ఈ 2 ఆర్టికల్స్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ ఆర్టికల్స్ కింద ఇచ్చిన అంశాల మీదనే ఎక్కువ ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది. దీంతో మనం లెజిస్లేటివ్ ఇంకా అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, సెంటర్ స్టేట్ రిలేషన్స్లో కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.